1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఇక ఏపీలో దారుణం చోటు చేసుకుంది. రాజమండ్రిలో మెడికల్ విద్యార్థినిపై 2 యువకులు కారుతో ఢీకొట్టారు. ఓ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న ప్రియాంక రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య మాల్కు సినిమా చూసేందుకు వెళ్ళింది. ప్రసాదిత్య మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన 2 యువకులతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురై అతివేగంగా కారు నడుపుతూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను నిందితులు వెనుక నుంచి ఢీకొట్టారు. ఆమె రోడ్డుపై పడిపోగా ఆ కారు ఆమె తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి కారణమైన 2 నిందితులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందిస్తారు. అరుణ్ తేజ్, అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి? ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన రోడ్డు ప్రమాదమా? పూర్తి డీటెయిల్స్ ఏంటి అరుణ్? అంటే రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ లో మద్యం మత్తులు కారు నడిపిన 2 యువకులు ప్రసాదాదిత్యమాల్లోకి అంటే సినిమా చూడటానికి అనుమతించకపోవడంతో ఆగ్రహించి అతివేగంగా కారు నడుపుతూ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో వైద్యం అభ్యసిస్తున్న వైద్య విద్యార్థిగా ఉన్న ప్రియాంకను ఢీకొట్టడం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ముందు రాజమండ్రిలోని స్వతంత్ర హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి అంటే స్వతంత్ర హాస్పిటల్ బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడంతో వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అంటే సంఘటన ఎలా జరిగిందంటే రాజమండ్రిలో నామవరానికి చెందిన 2 యువకులు తప్పతగి సినిమా కోసం ప్రసాదాదిత్యమాల్లోకి వెళ్ళగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. వారితో తీవ్రంగా వాగ్వాదంకి దిగడం జరిగింది. వీళ్ళు ఫోన్ తీసుకుని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అందులో ఒకతను అంటే 2లో ఒకతను అతివేగంగా కారు నడుపుతుండగా పక్క సీట్ లో ఉన్న వ్యక్తి అతని ఫ్రెండ్ వారించడం వినకుండా అతివేగంగా కారు నడుపుతూ ప్రియాంకని అంటే ఎవరైతే వైద్య విద్యార్థి ఉందో ప్రియాంకని డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత కూడా ఆగకుండా విచక్షణారహితంగా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆమె ఎవరైతే వైద్య విద్యార్థి ఉందో ఆమె తలపై నుంచి కూడా మళ్ళీ 2సారి ఎక్కించడంతో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కూడా అవడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రియాంక పరిస్థితి చాలా విషమంగా ఉంది. అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్తున్నా కూడా అంటే అతను ఉన్న అంటే మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా కూడా ఈ సంఘటన అంతా చేయడం జరిగింది. స్థానికులు హుటాహుటిని తీసుకుని అంటే అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఆమెను స్వతంత్ర హాస్పిటల్ దగ్గరలో ఉన్న రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలోకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అంటే తీవ్ర విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ తరలించడం జరిగింది. ఇక్కడ అంటే వీళ్ళకి సంబంధించి నామవరానికి చెందిన ఎవరైతే 2 యువకులు ఉన్నారో వాళ్ళని వెంటనే పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు విచక్షణారహితంగా బిహేవ్ చేయడం జరిగింది. ఆదిత్యమాల్లో కూడా ఇక్కడ సెక్యూరిటీ గార్డులతో కూడా చాలా గొడవ చేశారు. వాళ్ళని కూడా కొట్టడం, వాళ్ళతో దుర్భాషలాడటం అంటే వాళ్ళని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో తిట్టడం కూడా చేశారు వీళ్ళంతా. అరుణ్, మాల్ పార్కింగ్ కానీ సీసీటీవీ ఫుటేజ్ లో కానీ ఏం రికార్డ్ అయింది? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే మాల్ సీసీటీవీ ఫుటేజ్ లో ఏమైతే ఉందంటే అంటే ప్రియాంక ఎప్పుడైతే బయటకు వచ్చిందో వీళ్ళు ఎప్పుడైతే సెక్యూరిటీ గార్డ్ తో వీళ్ళు అంతా గొడవ పట్టి కారు ఎక్కడంతో ఎదురుగుండా ఉన్న ప్రియాంకని ఢీకొట్టడం జరిగింది. అక్కడ ఢీకొట్టిన వెంటనే ప్రియాంక వీళ్ళతో గొడవ పడటం జరిగింది. అంటే ఎందుకు ఢీకొడుతున్నారు, ఎందుకు డాష్ కొడుతున్నారు, ఎందుకు యాక్సిడెంట్ చేస్తున్నారని చెప్పినా కూడా ఇంకా అటువంటి ఏం పట్టించుకోకుండా నన్నే అడుగుతావా అన్న ధోరణిలో ఆమెను మళ్ళీ 2సారి కూడా ఢీకొట్టించడం జరిగింది. వెంటనే కింద పడుకోవడంతో ఆ తలపై నుంచి అంటే కారు టైరు వెళ్ళిపోవడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ కూడా వెంటనే అయిపోవడం జరిగింది. అక్కడ స్థానికులు కూడా వీళ్ళ బిహేవియర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫుల్ గా తాగటం వల్లే వీళ్ళకి ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళతోటి వస్తున్నప్పుడు స్థానికులతో ఎవరైతే సినిమా మాల్కి వచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళు గొడవ పడడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. దీపిక, అరుణ్, ప్రస్తుతం నిందితులు ఎవరు అదుపులో ఉన్నారు? వాళ్ళేం చెప్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే నిందితులు అయితే ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నట్టు కూడా ఇక్కడ పోలీసులు అయితే
మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ సంఘటనతో స్థానికుల్లో కలకలం రేగడంతో పోలీసులు కూడా అక్కడ వెంటనే అప్రమత్తమై ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు గస్తీ పెట్టడం జరిగింది. వెంటనే పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీళ్ళని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అన్న దాని గురించి తర్వాత ప్రెస్ మీట్ పెడతామని పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. ఇక ఏపీలో దారుణం చోటు చేసుకుంది. రాజమండ్రిలో మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. ఓ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న ప్రియాంక రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య మాల్కు సినిమా చూసేందుకు వెళ్ళింది. ప్రసాదిత్య మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురై అతివేగంగా కారు నడుపుతూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను నిందితులు వెనుక నుంచి ఢీకొట్టారు. ఆమె రోడ్డుపై పడిపోగా కారు ఆమె తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందిస్తారు. అరుణ్ తేజ్, అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి? ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన రోడ్డు ప్రమాదమా? పూర్తి డీటెయిల్స్ ఏంటి అరుణ్? అంటే రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ లో మద్యం మత్తులు కారు నడిపిన ఇద్దరు యువకులు ప్రసాదాదిత్యమాల్లోకి అంటే సినిమా చూడటానికి అనుమతించకపోవడంతో ఆగ్రహించి అతివేగంగా కారు నడుపుతూ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో వైద్యం అభ్యసిస్తున్న వైద్య విద్యార్థిగా ఉన్న ప్రియాంకను ఢీకొట్టడం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ముందు రాజమండ్రిలోని స్వతంత్ర హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి అంటే స్వతంత్ర హాస్పిటల్ బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడంతో వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అంటే సంఘటన ఎలా జరిగిందంటే రాజమండ్రిలో నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పదాగి సినిమా కోసం ప్రసాదాదిత్యమాల్లోకి వెళ్ళగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. వారితో తీవ్రంగా వాగ్వాదంకి దిగడం జరిగింది. వీళ్ళు ఫోన్ తీసుకుని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అందులో ఇద్దరులో ఒక అతను అతివేగంగా కారు నడుపుతుండగా పక్క సీట్ లో ఉన్న వ్యక్తి అతని ఫ్రెండ్ వారించడం వినకుండా అతివేగంగా కారు నడుపుతూ ప్రియాంకని అంటే ఎవరైతే వైద్య విద్యార్థి ఉందో ప్రియాంకని డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత కూడా ఆగకుండా విచక్షణారహితంగా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆమె ఎవరైతే వైద్య విద్యార్థి ఉందో ఆమె తలపై నుంచి కూడా మళ్ళీ రెండోసారి ఎక్కించడంతో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కూడా అవడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రియాంక పరిస్థితి చాలా విషమంగా ఉంది. అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్తున్నా కూడా అంటే అతను ఉన్న అంటే మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా కూడా ఈ సంఘటన అంతా చేయడం జరిగింది. స్థానికులు హుటాహుటిని తీసుకుని అంటే అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఆమెను స్వతంత్ర హాస్పిటల్ దగ్గరలో ఉన్న రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అంటే తీవ్ర విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ తరలించడం జరిగింది. ఇక్కడ అంటే వీళ్ళకి సంబంధించి నామవరానికి చెందిన ఎవరైతే ఇద్దరు యువకులు ఉన్నారో వాళ్ళని వెంటనే పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు విచక్షణారహితంగా బిహేవ్ చేయడం జరిగింది. ఆదిత్యమాల్లో కూడా ఇక్కడ సెక్యూరిటీ గార్డులతో కూడా చాలా గొడవ చేశారు. వాళ్ళని కూడా కొట్టడం, వాళ్ళతో దుర్భాషలాడటం అంటే వాళ్ళని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో తిట్టడం కూడా చేశారు వీళ్ళంతా. అరుణ్, మాల్ పార్కింగ్ కానీ సీసీటీవీ ఫుటేజ్ లో కానీ ఏం రికార్డ్ అయింది? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే మాల్ సీసీటీవీ ఫుటేజ్ లో ఏమైతే ఉందంటే అంటే ప్రియాంక ఎప్పుడైతే బయటకు వచ్చిందో వీళ్ళు ఎప్పుడైతే సెక్యూరిటీ గార్డ్ తో వీళ్ళు అంతా గొడవ పట్టి కారు ఎక్కడంతో ఎదురుగుండా ఉన్న ప్రియాంకని ఢీకొట్టడం జరిగింది. అక్కడ ఢీకొట్టిన వెంటనే ప్రియాంక వీళ్ళతో గొడవ పడటం జరిగింది. అంటే ఎందుకు ఢీకొడుతున్నారు, ఎందుకు డాష్ కొడుతున్నారు, ఎందుకు యాక్సిడెంట్ చేస్తున్నారని చెప్పినా కూడా ఇంకా అటువంటి ఏం పట్టించుకోకుండా నన్నే అడుగుతావా అన్న ధోరణిలో ఆమెను మళ్ళీ రెండోసారి కూడా ఢీకొట్టించడం జరిగింది. వెంటనే కింద పడిపోవడంతో ఆ తలపై నుంచి అంటే కారు టైరు వెళ్ళిపోవడంతో వెంటనే
అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ కూడా వెంటనే అయిపోవడం జరిగింది. అక్కడ స్థానికులు కూడా వీళ్ళ బిహేవియర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫుల్ గా తాగటం వల్లే వీళ్ళకి ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళతోటి వస్తున్నప్పుడు స్థానికులతో ఎవరైతే సినిమా మాల్కి వచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళు గొడవ పడడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. దీపిక, అరుణ్, ప్రస్తుతం నిందితులు ఎవరు అదుపులో ఉన్నారు, వాళ్ళేం చెప్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే నిందితులు అయితే ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులో తీసుకున్నట్టు కూడా ఇక్కడ పోలీసులు అయితే మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ సంఘటనతో స్థానికుల్లో కలకలం రాగడంతో పోలీసులు కూడా అక్కడ వెంటనే అప్రమత్తమై ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు గస్తీ పెట్టడం జరిగింది. వెంటనే పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీళ్ళని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అన్న దాని గురించి తర్వాత ప్రెస్ మీట్ పెడతామని పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. రైట్ అరుణ్ తేజ్, థ్యాంక్ యూ.